వైసీపీ దీక్షా శిబిరాలపై దాడుల ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. విజయవాడ ఘటనకు సంబంధించిన వీడియోలను ఎక్స్ వేదికగా షేర్ చేసిన జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి 2025 ప్రశ్నపత్రం లీక్, నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై దాడి జరిగిందని జగన్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి నిరసనలను అణిచివేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారని, మహిళలపై కూడా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీక్షా శిబిరాలపై దాడులు, నాయకుల నిర్బంధాలు జరిగాయని జగన్ పేర్కొన్నారు. డిఎస్సి ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. నియామకాల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చేమో కానీ డిఎస్సి లీకేజ్ అక్రమాలపై పోరాటాన్ని ఆపలేరని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.